ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనందరి జీవితాల్లో మరొక దినాన్ని పొడిగించి ఇప్పటి వరకు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువుని స్తుతింప బద్ధులమై ఉన్నాము. ప్రియులారా, మరి ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నప్పుడు ప్రపంచ దేశాలు కన్నులన్నీ ఇజ్రాయేలు దేశం మీద ఉన్నది. ఎందుకున్నది? ఆ దేశమును ఎవరో గెలవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆశ్చర్యకరమైన రీతిలో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అలాగ ధైర్యంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగా ధైర్యంగా ఉన్నట్లు చూస్తున్నాం. మరి ఏదేమైనా మరి ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు గురించి మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరందరూ కూడా వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మరలా ఈ భూమి మీదకి రానయ్య ఉన్నాడు. ఆయన రావాలంటే బైబిల్ గ్రంథంలో ఏదైతే ఆయన వచ్చే సూచనలు చెప్పబడ్డాయో అవన్నీ జరగాలి. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి విశ్వాసులైనటువంటి వారు ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఎందుకంటే విశ్వాసులమైన మనము మరి ధైర్యం గలవారమై ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినను మనకేమీ ఇబ్బంది లేదు. ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఎత్తబడతాం, విడవబడం మనం కదా. విడవబడేవారు మన స్వాస్థ్యము పరలోక రాజ్యంలో ఉన్నది. ఈ భూమి మీద ఇది తాత్కాలికం. మన స్వాస్థ్యం ఇది తాత్కాలికం. నిజమైన స్వాస్థ్యము పరలోక రాజ్యంలో ఉంది కాబట్టి విశ్వాసులైన వారు, భక్తిపరులైన వారు కదా, రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని వాళ్ళ సొంత రక్షణను దినదినము కాపాడుకొనుచు కదా భక్తిగా జీవించే వాళ్ళందరూ ఏమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. భయపడేవారు ఎవరంటే భయపడేవాళ్ళు ఎవరైతే రక్షణ పొందరో, ఎవరైతే మారు మనసు పొందరో, ఎవరైతే నామకార్థులుగా ఉంటున్నారో, ఎవరైతే దేవుని తెలియని వారుగా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా మరి విడవబడతారని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఏది కూడా దాసుకుని ఉండేటువంటి ఆయన కాదు. ఆయన బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు, వాటిల్లో స్పష్టంగా అన్ని తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, మరి మనం ఈ భూమి మీద జరిగే సంఘటనల గురించి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ మన సొంత రక్షణను కదా విశ్వాసమును కాపాడుకొనుచు ముందుకెళదాం. మనం వాక్య భావంలోనికి ప్రార్థన చేసుకుని వెళదాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నిన్ను మేము స్తుతిస్తున్నాం ప్రభువా. రాజులకు రాజువి, ప్రభువులకు ప్రభువి, ఉన్నవాడివి అనువాడివి, ఆదియు అంతము కలిగిన దేవుడివి, పరిశుద్ధుడవు, పవిత్రుడవు, పాపము లేని వాడివి. అయినను ఇదిగో ఈ లోకములో పాపానికి దాసులమైన మమ్ములను నువ్వు విడిపించుటకు ఈ లోకానికి వచ్చావు. మమ్మలను ఆ పాపం అనే దాసత్వము నుండి విడిపించినందుకు కృతజ్ఞతల ప్రభువా. ఈ సమయంలో నీ వాక్య భాగంలోనికి వెళుచుండగా మా అందరి కొరకు ఆ వాక్య భాగ్యాన్ని దీవించి ఆశీర్వదించమని, నువ్వు మాట్లాడమని మా విమోచకుడు ప్రాణప్రియుడు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభునామంలో చేరి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం వాక్య భాగంలోకి వెళదాము. మరి ఆదికాండము 10వ అధ్యాయము 32 చదువుకుందాం. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రళయము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాప్తించెను.
అలాగే ఆదికాండము 11వ అధ్యాయము 1 నుంచి 9 వరకు చదువుకుందాం. భూమి అంతటా ఒకే భాషయు ఒకే పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదుము రండని ఒకనితోనొకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టిటికలను వారికుండెను. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము, ఆకాశమునంటూ శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చాను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారికందరికి భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయుదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండని ఒకని అనుకునేను. అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. ప్రియులారా, సహోదర సహోదరులారా, వాక్యం వింటున్నటువంటి భూమి మీద ప్రజలారా, దేవుడు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. అయితే మానవుడే దేవుని చెప్పిన మాట వినకుండా ఉన్నాడు. ఇక్కడ నోవాహు జలప్రలయం తర్వాత ఒకే భాష మాట్లాడుతున్నారు. వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. వారి వారి జనముల్లో వారి వారి సంతతుల ప్రకారం నోవాహు కుమార వంశములు ఇవే. జలప్రలయము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాప్తి చెందుతున్నారు. వ్యాప్తి చెందుతూ అక్కడ ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో ఒక మైదానాన్ని కనుగొన్నారు. వాళ్ళు కనుగొని అక్కడ మరి జలప్రలయం గురించి వాళ్ళ తండ్రులు వాళ్ళతో చెప్పి ఉంటారు. అయ్యా, మనం చేసినటువంటి చెడ్డ కార్యముల గురించి దేవుడు ఎంతో హృదయంలో నొచ్చుకున్నాడు. మీరు చేయగాకండి, మీరు దేవుని మాట వినండి అని నోవాహు కుమారులు, వాళ్ళకు పుట్టినటువంటి వారందరూ వీళ్ళతో చెప్పి ఉండొచ్చు. ఆ కాలంలో చెప్తారు ఖచ్చితంగా. వాళ్ళ జరిగిన సంఘటన గురించి చెప్తారు. నోవాహే 900 సంవత్సరాల పైన బతికాడు నోవాహు. ఆయన కూడా వాళ్ళ మనవాళ్ళకి, ముది మనవాళ్ళకి, ఆయన ఎన్ని తరాలైతే చూశాడో ఆ తరముల వారందరికీ కూడా నోవాహు కూడా ఖచ్చితంగా జలప్రలయం గురించి తెలియపరిచి ఉంటాడు. అప్పుడు వీళ్ళందరూ కూడా ఒకే భాష ఉన్నది, ఒకే భాష. అందుకని ఇక్కడ అంటున్నాడు, 6లో అంటాడు, ఆదికాండము 11వ అధ్యాయంలో 11వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటాడంటే, అప్పుడు యెహోవా, ఇదిగో జనం ఒక్కటే, వారికందరికి భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచ్చు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. అంటే ఒకే భాష మాట్లాడుతున్నారు. వాళ్ళు వాళ్ళ పితరుల కాలంలో జరిగినటువంటి సంఘటన గురించి విని ఉన్నారు. విని ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పెద్ద గొప్ప పట్టణాన్ని కట్టడానికి వాళ్ళు నిశ్చయించుకున్నారు. ఒక పట్టణాన్ని కడుతున్నారు. ఆకాశమును కంటే గోపురమును కడుతున్నారు. కట్టే సమయంలో దేవుడు వీళ్ళు కట్టేదానిని చూస్తున్నాడు. చూసి అంటున్నాడు, వీళ్ళకి భాష ఒక్కటే కదా, వీళ్ళు చేయదలిసినటువంటి ఏ పనైనా చేయగలరు కాబట్టి మనం వెళ్ళి చూద్దాం రండని దిగి వచ్చాడు దేవుడు.
దిగి వచ్చి ఇక్కడ 8లో 7 అంటాడు, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండని అనుకోనేను. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు ఆ కాలంలో ఉన్నాడు, ఈ కాలంలో ఉన్నాడు, మరలా రానై ఉన్నాడు. మీరు ఇది మాత్రం స్పష్టంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుడే యేసుక్రీస్తు ప్రభు, ఆయన మానవుడిగా వచ్చాడు కదా, ఆయన మానవుడిగా వచ్చాడు ప్రియులారా, అది మనం తెలుసుకోవాలి. అక్కడికి వచ్చిన తర్వాత చూడండి 11 ఆదికాండము 11వ అధ్యాయము 9లో ఏమంటాడంటే, 9వ వచనంలో దానిని బాబ్రేలు అని పేరు పెట్టిరి కదా, బాబేలు అని వాళ్ళు పేరు పెట్టారు ఆ పట్టణానికి. అంటే బాబేలు అనగా ఆరుమారు, ఎందుకంటే దేవుడు అక్కడ భాషలను మార్చి వేశాడు. అందుకని అలా 8 అంటాడు, అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి మీద అంతటా వారిని చెదరగొట్టాను. ఎట్లా చెదరగొట్టాడు? భాషలను మార్చివేయటం వల్ల. అందుకనే 7 ఏమంటాడు, గనుక మనం దిగిపోయి వారిలో ఒకనినో మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండని అనుకునేను కదా. ఇక్కడ తారుమారు చేసాడు భాషలను. ఇక్కడ ఈ భూమి మీద ఎన్ని భాషలైతే మనుషులు మాట్లాడుతున్నారు ఈ భూలోకంలో, అన్ని భాషలను కూడా యెహోవా యేసుక్రీస్తు ప్రభు మరి ఆ భాషలన్నిటిని ఇచ్చాడు, వాళ్ళని చెదరగొడటానికి కదా నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు చేయదలిసినటువంటి పని ఏదైనా వీళ్ళు చేస్తారు అని ఏం చేశాడంటే భూమి మీద అంతటా వాళ్ళని చెదరగొట్టాడు. ఇది భూలోకంలో ఉన్న మనుషులందరూ, పురుషులందరూ, స్త్రీలందరూ తెలుసుకోవాలని దేవుని ఆశపడుతున్నాడు. అందుకని ఇక్కడ 9 అంటాడు, దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను. అక్కడ నుండి యెహోవా భూమి మీద అంతటా వారిని చెదరగొట్టాను. చూడండి ప్రియులారా, మన దేశంలోనే ఎన్ని భాషలు ఉన్నాయో కదా. మన దేశంలోని తెలుగు మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, తమిళం మాట్లాడుతున్నారు కదా, ఒరియా మాట్లాడుతున్నారు, కన్నడ మాట్లాడుతున్నారు కదా, మరి అనేకమైన గుజరాతీ మాట్లాడుతున్నారు, బెంగాలీ భాష మాట్లాడుతున్నారు. ఇలాగా ఎన్నో భాషలు మన దేశంలోనే మనం చూస్తున్నాం ప్రియులారా, చూస్తున్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషలు ఉన్నాయో, ఎన్ని దేశాలు ఉన్నాయి, ఆ దేశాలలో మరి మన దేశంలోనే ఎన్ని భాషలు ఉంటే మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భూమి మీద ఎన్ని భాషలు మాట్లాడుతున్నారు మరి మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ భాషలన్నీ కూడా దేవుడే ఇచ్చాడు, దేవుడే వాళ్ళకి మార్చేశాడు. ఆ యొక్క ఆకాశానికంటే గోపురము కట్టకుండా దేవుడు వాళ్ళ ప్రయత్నములన్నిటి ఏం చేశాడు, మరి అక్కడ ఆపివేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. మరి దేవుని ప్రయత్నం ఏదైనా ఎవరైనా ఆపగలరా? ఏ మానవుడు కూడా ఆపలేరు. ఆయన తలుసుకుంటే, ఆయన చెయ్యాలనుకుంటే ఏది కూడా ఏ మానవుడు కూడా ఆపలేడు. ఆ కాలంలోనే కాదు, ఆ కాలం బాబ్రేలు గోపురము కట్టటమే ఆపి ప్రపంచవ్యాప్తంగా మనుషులందరినీ చెదరగొట్టిన దేవుడు, భాషలు ఇచ్చిన దేవుడు ఈ కాలంలో మనము ఉన్న మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ కాలంలో ఎన్ని భాషలైతే ప్రపంచవ్యాప్తంగా భూమి మీద ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎన్ని భాషలు మాట్లాడుతున్నారు. మరి ఈ కాలంలో ఉన్నటువంటి జనులు ఎన్ని భాషలు మాట్లాడుతున్నారు. ఆ భాషలన్నీ కూడా దేవుడిచ్చినయే. మనము నమ్మినా నమ్మకపోయినా ఈ మాట బైబిల్ గ్రంథం, దేవుని గ్రంథం, పరిశుద్ధమైన గ్రంథం చెబుతున్న మాట మనం వినినా వినకపోయినా రేపు దినమున చనిపోయిన తర్వాత విషయాలు తెలుసుకుంటాం కదా, తెలుసుకుంటాం. అయ్యో అన్నా కానీ ఉపయోగం ఏమప్పుడు లేదు. అయ్యో సత్యం ప్రకటింపబడింది,
బైబిల్లో గ్రంథంలో రాయబడినటువంటి మాటలు ప్రకటింపబడ్డాయని అప్పుడు అనుకున్న ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి సమయం ఉండగానే మనం ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు. మనము యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథంలోని శ్రేష్టమైనటువంటి మాటలను మనం వినాల్సినటువంటి అవసరము ఉన్నది ప్రియులారా. కాబట్టి తారుమారు చేసిన దేవుడు మాట్లాడుతున్నాడు, భాషలు ఇచ్చిన దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ భాష అయితే మాట్లాడుతున్నావో ఆ భాష ఇచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నశించిపోయిన వారిని వెతికి రక్షించుటకు వచ్చిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఇక్కడ 5లో మనం చూసుకున్నప్పుడు యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను. ఆయన దిగి వచ్చి ఏం చేశాడు? ఆ యొక్క పట్టణమును గోపురమును కదా, పట్టణమును గోపురమును కట్టకుండా చేశాడు. అయా ఈ దినాల్లో ఉన్న మనల్ని కూడా ఏదైనా చేయగలడు ఆయన కదా. తుఫాను వస్తుంది, ఏ మనిషి అయినా ఏ మానవుడైనా ఆపగలడా? భూకంపాలు వస్తున్నాయి, ఏ మనిషి అయినా ఏ మానవుడైనా ఆపగలడా? అయ్యా ఆకాశములు తారుమారు జరుగుతుంది కదా, చంద్రుడు ఎరుపెక్కుతున్నాడు, ఏ మానవుడైనా మార్చగలడా కదా. మరి ప్రకృతి అంటున్నాం మనం తెలియక. ప్రకృతిని సృష్టించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు మాట చొప్పున యేసుక్రీస్తు ప్రభు చెబుతుండగా తుఫాను నెరవేరుస్తుంది. నువ్వు అనుకుంటున్నావు, మనం అనుకుంటున్నాం అది ప్రకృతి విలయం అనుకుంటున్నాం. ప్రకృతి విలయము కాదు. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ ప్రకృతే దేవుని మాట వింటుంది. అది మనం ఈ భూమి మీద ఉన్న ప్రజలమైన, మనుషులమైన, మానవులమైన, పురుషులమైన, స్త్రీలమైన తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. పురుషులు స్త్రీలు అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు, 11వ కీర్తన 4వ అధ్యాయంలో ఏమంటాడంటే దేవుడు, 11వ కీర్తన 4వ అధ్యాయంలో, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా సింహాసనం ఏడుందంట? ఆకాశమందుందంట. అయ్యా ర్యాకెట్లు అవుతున్నాయి కదా, ఎన్నో పంపించారు, దేవుడి దగ్గరికి మాత్రం వెళ్ళలేకపోతున్నాయి ఆ ర్యాకెట్లు కదా. ఇంక్లూడర్ నక్షత్రాల దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నాయి. అవన్నీ కూడా మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఆయన ఎంత శక్తిమంతుడు. ఇక్కడ అంటున్నాడు, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన కనులారా మనుషులను చూస్తున్నాడు. తండ్రి కుడిపార్శ్వనాశీనుడై ఈ దినముకు కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. నీ కొరకు, నా కొరకు, అయ్యా వాళ్ళని క్షమించు, వాళ్ళని క్షమించు అని విజ్ఞాపనం చేస్తున్నాడు. నువ్వు వింటావా యేసుక్రీస్తు ప్రభు మాట? బైబిల్లో తారుమారు జరిగిన భాషలు ఎన్నైతే ఈ భూ ప్రపంచం మీద ఉన్నాయో అవన్నీ కూడా తారుమారు చేసింది యేసుక్రీస్తు ప్రభు. ఆ భూమి మీద భాషలను తారుమారు చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు. ఆయనే అంటున్నాడు, పాపం వల్ల వచ్చు జీతం మరణం అంటున్నాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము ఉన్నది. నువ్వు నిత్య జీవము వెళ్ళాలని నీకు ఇష్టం ఉన్నదా? చనిపోయిన తర్వాత పరలోక రాజ్యములో ఉండాలని నీకు ఇష్టం ఉన్నదా? లేదా? ఇక్కడ భూమి మీద ఉండగానే, మన ప్రాణము మనలో ఉండగానే, ఈ భూమి మీద
ఉన్న ప్రజలందరూ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవలసినటువంటి అవసరం ఉన్నది. భాషలను తారుమారు చేసినటువంటి దేవుడు ఏ భాషలతోనైతే మనం మాట్లాడుతున్నామో ఆ భాషలను ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తుండగా నువ్వు లోబడి ఆయన మాట విని ఆయన్ని వెంబడించవలసినటువంటి అవసరం ఉన్నది. నువ్వు వెంబడిస్తావా? నువ్వు వెంబడించటం అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. అందుకనే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీ 14:10 మాట అంటాడు చూడండి ప్రియులారా. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14:10 ఏమంటాడంటే, లోకమందు ఎన్నో విధములుగు భాషలు ఉన్నను వాటిల్లో ఒకటైనను స్పష్టము కానిది ఉండదు. లోకమందు ఎన్నో భాషలు ఉన్నను ఆ భాషలు స్పష్టం కాకుండా ఉండదంట. ఆ స్పష్టమైన భాషలను ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు నశించిపోతున్న మనల్ని పిలుస్తుండగా ఈ రోజైన యేసుక్రీస్తు ప్రభు మాట విని రక్షణ పొంది, మారు మనసు పొంది, పాపక్షాపణ పొంది నువ్వు ఈ లోకములో మరి జీవించవలసినటువంటి అవసరం ఉన్నది. నేడే రక్షణాల దినం, ఈ క్షణమే అనుకూల సమయం. నువ్వు పెడచెవిని పెట్టకుండా ఈ దినమైనను భాషలు తారుమారు చేసిన యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలని నా ఆశ, నా ప్రార్థన. మరి మీరు ఇప్పుడైనా విని మీరు మీ హృదయములలో యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి నిజ రక్షకుడుగా, నిజ దేవుడుగా మీరు పరలోక సంబంధమైన ఆశీర్వాదం పొంది భూలోకంలో ఆయన నమ్ముకుని ఆనందంతోనూ సంతోషంతో లోకంలో జీవించాలని నా ఆశ, నా ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలను మనందరికీ దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు.